దయలేని బాబు దగా పాలన అంటూ చంద్రబాబు ప్రతి అడుగులోనూ రైతన్నకు నష్టమే, ఇన్పుట్ సబ్సిడీ ఇస్తే ధాన్యం కొనుగోలు చేయం అని బ్లాక్మెయిల్ చేస్తారా, రైతుల విషయంలో ఎంత నిర్దాక్ష్యంగా నిర్దయగా వ్యవహరిస్తోందో చెప్పడానికి ఇది శతకోటి ఉదాహరణలు. మొందా తుఫాను ప్రభావిత ప్రాంత పర్యటనలో నిప్పులు జరిగిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్, రైతు కన్నీరు పెడితే ఏ ప్రభుత్వానికైనా అరిష్టమే, వ్యవసాయం దండగా అన్న మైండ్ సెట్ మారాలి, తుఫాను వల్ల నష్టపోయిన ప్రతి రైతుకి పంట నష్టపరిహారం ఇన్సూరెన్స్ ఇవ్వాలి, రబీ సీజన్ నుంచైనా ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేయాలి, విపత్తుల వేళ రైతులను ఉదారంగా ఆదుకోవాల్సింది పోయి ఇబ్బంది పెడతారా, 31వ తేదీలోకి ఎన్యూమరేషన్ పూర్తి చేయాలని 30వ తేదీన ప్రొసీడింగ్స్ జారీ చేస్తారా, 24 గంటలు ఎక్కడైనా ఎన్యూమరేషన్ పూర్తి చేయడం సాధ్యమా, 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగితే ఎందుకు తగ్గించాలని చూస్తున్నారు, 18 నెలల్లో 16 సార్లు విపత్తులతో రైతుకు నష్టం, ఒక్కరికైనా రూపాయి నష్టపరిహారం ఇచ్చారా, నేడు ఈ క్రాప్ నిర్వీర్యం, బీమాకు మంగళం, ఆర్బీకే వ్యవస్థ నాశనం, గిట్టుబాటు ధర లేదు, మా హయాంలో 54.55 లక్షల మంది రైతులకు 7,800 కోట్ల బీమా పరిహారం, నాడు 85 లక్షల మందికి బీమా కవరేజీ, నేడు 19 లక్షల మందికి పరిమితం, మా హయాంలో ధరల పతనమైన ప్రతిసారి మార్కెట్లో జోక్యం, 5 ఏళ్లలో 7,900 కోట్ల విలువైన పంట ఉత్పత్తుల కొనుగోలు, ప్రభుత్వం స్పందించకపోతే రైతుల తరఫున వైఎస్ఆర్సీపీ పోరాటం అంటూ తుఫాన్తో నష్టపోయిన రైతులకు ఉదారంగా ఆదుకోవాల్సింది పోయి ఎలా పరిహారం ఎగ్గొడదామని ఆలోచనలు చేస్తున్న దుర్మార్గం, ఎన్యూమరేషన్ అక్టోబర్ 31వ తేదీ నాటికి పూర్తి కావాలని చెప్తూ ఒక్కరోజు ముందు 30న ప్రొసీడింగ్స్ ఇవ్వడానికి ఏమంటారు, ఒక్కరోజులో ఎన్యూమరేషన్ అనేది ఎలా సాధ్యం, పంట నష్టపరిహారం జాబితాలో పేరుంటే ధాన్యం కొనుగోలు చేయమని చెప్పడం దారుణం, ఇలా రైతులను బ్లాక్మెయిల్ చేస్తూ బెదిరిస్తూ పైకి మాత్రం రైతులను ఉద్ధరిస్తున్నట్టు బిల్డప్లా, తుఫాను కారణంగా వరి కొంకుల సుంకు పుప్పొడి రాలిపోయిందా లేదా అన్నది పరిశీలించడం ఎన్యూమరేషన్ ప్రక్రియలో కీలకం, ఎన్యూమరేషన్ చేసే అధికారులు పంట పొలాల వద్దకు వచ్చి స్వయంగా చూసే పరిస్థితి లేదు, సుంకు రాలిపోతే పాలు పోసుకునే పరిస్థితి ఉండదు, జెర్మినేషన్ ప్రాసెస్ ఆగిపోతుంది, తద్వారా తాలు గింజలు ఏర్పడతాయి, ఈ వాస్తవాలు పరిశీలించేందుకు పొలాల వద్దకు వెళ్లకుండా ఎన్యూమరేషన్ అయిపోయింది అంటున్నారు. ఇక ఇది ఎంతవరకు న్యాయం, ఇదేనా రైతులకు మేలు చేసే విధానం అంటూ ప్రశ్నించారు. అలాగే ఎవరు వచ్చి చూసింది